ఒక కుండలు చేసుకునే అతను ఎన్నో సంవత్సరాలుగా శివయ్యను పూజిస్తూనే ఉంటాడు. అతనుకున్న ఒకే ఒక కోరిక శివయ్యను ప్రత్యక్షంగా దర్శనం చేసుకోవాలి అని. ఎన్ని సంవత్సరాలు పూజ చేసినా సరే ఆ శివయ్య అతనికి కనిపించడు. ఒకరోజు విపరీతమైన కోపంతో ఊగిపోతూ ఉంటాడు. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి అతన్ని చూసి, ఏమైంది, ఎందుకింత కోపంగా ఉన్నావని అడుగుతాడు. అతను జరిగిందంతా చెప్తాడు. అప్పుడు అతను, నా దగ్గర ఒక ఉపాయం ఉంది, నువ్వు అది చేస్తే కనుక శివయ్య నీకు ఖచ్చితంగా కనిపిస్తాడు అని చెప్తాడు. శివయ్య కనిపిస్తాడంటే నేను ఏమైనా చేస్తా అని ఇతను అంటాడు. సరే, నువ్వేం పని చేస్తావు అని అడుగుతాడు. నేను కుండలు చేసుకుంటాను అని చెప్తాడు. అయితే నువ్వు వెంటనే ప్రతిరోజు ఒక మట్టి ప్రమిద తీసుకెళ్ళి శివాలయంలో ఆ మట్టి ప్రమిదలో దీపం వెలిగించి ఆ శివయ్యకు దండం పెట్టుకో, ఖచ్చితంగా 5 సంవత్సరాల తర్వాత నీకు శివయ్య కనిపిస్తాడు అని చెప్తాడు. దీనికి అతను సరే అని తలూపుతాడు. అయితే ఒక షరతు ఉంది, నువ్వు మట్టి ప్రమిదను తీసుకెళ్ళడానికి ముందు ప్రతిరోజు ఒక మంచి పని చేసే తీసుకొని వెళ్ళాలి, ఇది మాత్రం మర్చిపోవద్దు అంటాడు. సరే అని తను ప్రతిరోజు ఆ మట్టి ప్రమిదను తయారు చేసి ఏదో ఒక మంచి పని చేసి శివాలయానికి వెళ్ళి ఆ ప్రమిదను వెలిగిస్తూ ఉండేవాడు. ఇలా 5 సంవత్సరాలు గడిచిపోతాయి. గడిచిపోయిన తర్వాత శివయ్య రావాల్సిన రోజు రానే వచ్చేస్తుంది. కానీ ఆ శివయ్య మాత్రం ఆ రోజు రాడు. శివయ్య వస్తాడన్న ఆశతో ఈయన మాత్రం పంచభక్ష పరమాన్నాలన్నీ వండి పెట్టి సిద్ధంగా ఉంచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఎంతో ఆశగా గుమ్మం బయట ఎదురు చూస్తూ ఉంటాడు. సాయంత్రం అయిపోతుంది కానీ శివయ్య రాడు. ఇతనికి విపరీతంగా కోపం వచ్చేస్తుంది. ఇంకా ఆయన శివయ్య కోసం చేసిన పిండి వంటలు అన్నీ ఒక మూటలాగా కట్టుకొని ఇంటి నుంచి శివాలయానికి బయలుదేరుతాడు. దారిలో అతనికి ఒక ముసలాయన మొత్తం మాసిపోయిన బట్టలతో వికారంగా కనిపిస్తాడు. అతను ఈయన దగ్గరకు వచ్చి, బాబు తిని 2 రోజులైంది, బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉంటే పెడతావా అని అడుగుతాడు. పెడతాను, ఎందుకు పెట్టను, ఇప్పటికే నన్ను ఒక ఆయన విపరీతంగా మోసం చేశాడు, ఇదంతా ఆయనకు పెట్టే బదులు నీకు పెట్టడమే నయం, పెడతా పట్టు అని చెప్పి విస్తరాకు వేసి ఈయన తీసుకెళ్ళిన పంచభక్ష పరమాన్నాలన్నీ పెడతాడు. ఆయన తృప్తిగా తింటాడు. తిన్న తర్వాత ఆయన ఒక ప్రశ్న అడుగుతాడనమాట. ప్రతిరోజు నా కోసం మట్టి ప్రమిద కూడా తీసుకొస్తావు కదా, ఇవాళ మాత్రం ఎందుకు తీసుకురాలేదు అని. అప్పుడు అతనికి అర్థమవుతుంది అన్నమాట, వచ్చింది ఎవరో కాదు, నా శివయ్యే అని. ఇన్ని సంవత్సరాలు పూజ చేసిన రాని శివయ్య ఈరోజు మాత్రం అతని కంటికి కనిపించడానికి కారణం ప్రతిరోజు అతను వెలిగించిన ప్రమిద కాదు, ఆ ప్రమిద వెలిగించడానికి ముందు అతను చేసిన మంచి పని. కాబట్టి ఎప్పుడైనా మనం ఎన్ని పూజలు చేసినా మనం చేసే పనులు మంచిగా ఉంటే ఆ శివయ్య ఖచ్చితంగా కరుణిస్తాడు. ఓం నమః శివాయ.